యోహాను 4:4 చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనము జయించినాం. ఎందుకు జయించినాము? ఆల్రెడీ ఆయన సాతాను జయించి చిత్త కొట్టేసి వాడిని నిరాయుధునిగా చేసి మొత్తం సాతానుకు సంబంధించిన అన్ని దయ్యములన్నింటినీ కూడా నాశనం చేసి వచ్చేసిండు. హీ హాస్ డెస్ట్రాయిడ్ ది పవర్ ఆఫ్ ది డెవిల్. అంత నాశనం చేసిన తర్వాత నౌ హీ కేమ్ ఇన్ టు us. హల్లెలూయా. మనం చిన్న పిల్లలమే కానీ, ఆమేన్, చిన్న పిల్లలమే కానీ ఏమంటున్నాడు? మీలో ఉన్నవాడు జయించినవాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. కాబట్టి మీరు ఆల్రెడీ ఎదుటి పరిస్థితిని, మనిషిని, దయ్యాలను అన్నింటినీ మీరు జయించిన వ్యక్తులు. హల్లెలూయా. సో పరిస్థితులను బట్టి భయపడ్డం గానీ, మనుషులను బట్టి భయపడ్డం గానీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. వెనెవర్ ఐ వాజ్ డిస్టర్బ్డ్, నేనేం చేసావనంటే అద్దం ముందు నిలబడుకొని 1000 సార్లు చెప్పుకున్నాను, ది గ్రేటర్ వన్ ఈస్ లివింగ్ ఇన్ మీ, గ్రేటర్ ఈస్ హీ దట్ ఈస్ ఇన్ మీ దాన్ హీ ఇన్ దిస్ వరల్డ్, గ్రేటర్ పర్సన్ ఈస్ లివింగ్ ఇన్ మీ. హల్లెలూయా. గ్రేటర్ వన్ ఈస్ లివింగ్ ఇన్ మీ. భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో ఎవరు ఈ లోకంలో ఉన్నవాడు? లోకంలో ఉన్నవాడు ఎవడంటే 2 కొరింథీ 4:4 చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఎవరంటే సాతాను. వాడికి ఇవ్వబడిన పదం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత. వాడు చేస్తున్న పని ఏంటి? గాస్పెల్ అనేది ఎవరికి తెలియకూడదు, రక్షణ సువార్త ఎవరికి తెలియకూడదు. అందుకే రక్షణ అనేది జనాలకు తెలియకుండా వారి యొక్క మనోనేత్రాలను మూసివేస్తున్నాడు, గుడ్డితనం కలుగజేస్తున్నాడు. పాత నిబంధన గాస్పెల్ కాదు, గుడ్ న్యూస్ కాదు. పాత నిబంధన ఏంటి? పాత నిబంధనలో ఏముంటుంది? నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే నువ్వు ఒక కన్ను పొడిస్తే ఇంకో కన్ను నీది పొడుస్తారు. అర్థమవుతుందా? నువ్వు మంచి చేస్తేవా బాగుంటుంది, లేకపోతే లేదు. మీరు నా యొక్క నిబంధనలో ఉంటే నేను మీతో ఉంటా, లేకపోతే నేను ఉండను. అది దేవుని యొక్క పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? కొత్త నిబంధన ఏంటంటే మీరు ఎంత పనికి మాలిన బతికి, అర్థమవుతుందా? ఇవే పదాలు పడుతున్నాయి. ఎంత వర్స్ట్గా బతికినా, మీరు ఎన్ని పాపములు చేసినా, మీరు దేనికి అర్హత లేకపోయినా, హల్లెలూయా, స్టిల్ యూ క్యాన్ రిసీవ్ గుడ్ బికాస్ somebody paid the price for you. హల్లెలూయా. నీకు బదులుగా ఇంకొక వ్యక్తి యేసుక్రీస్తు నీకు బదులుగా ఆయన అన్ని అనుభవించిండు. కాబట్టి నువ్వు ఎంత తప్పులు చేసినా, ఎంత వ్యక్తివైనా, ఎంత పరిస్థితి బాగలేకపోయినా, స్టిల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. దట్ ఈస్ ది గుడ్ న్యూస్. ఆమేన్. అయితే ఏం చేయాలా అంటే అట్లా జరుగుతుందా? అట్లా కాదు. ఎలా జరుగుతుంది? నువ్వు యూ షుడ్ బిలీవ్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి, ఆయనను విశ్వసించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో, యేసు క్రీస్తు నామాన్ని విశ్వసిస్తూ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క గాస్పెల్ నువ్వు స్వీకరిస్తావో, ఆమేన్, యు డోంట్ డిజర్వ్ ఇట్ బట్ స్టిల్ యూ విల్ గెట్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:16-17 కొత్త నిబంధన గురించి చెప్పే మాటలు చూడండి. ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్పుచున్నాడు. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు. ఎవరు చెప్తున్నారు? అందరు చెప్పండి. ప్రభు చెప్పుచున్నాడు. అందరు చెప్పండి. ప్రభు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు ప్రభు? వారి పాపములను వారి అక్రమములను, పలకండి, వారి పాపములను, వారి పాపములను, వారి అతిక్రమములను, వారి అతిక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ వారి బదులు నా పాపములను, నా పాపములను, నా అతిక్రమములను, నా అతిక్రమములను దేవుడు ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ది గుడ్ న్యూస్. అదే గాస్పెల్ అంటే. నువ్వు దేవుని తెలుసుకున్నావంటే యు ఆర్ ఫర్గివన్, నువ్వు క్షమించబడ్డావు. యువర్ లైఫ్ ఈజ్
ఫర్ ఎవర్ ఫర్ గివన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఓన్లీ థింగ్ నువ్వు చేయాల్సింది ఏంటి? యేసుక్రీస్తును నమ్మటం, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన మీద ఆధారపడి జీవించడం. హల్లెలూయా.